జిల్లా అధికార యాంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హరిత బేరం పార్క్ కృష్ణా తీరంలో జరిగిన ఫ్లోర్ పెయింటింగ్ డ్రాయింగ్ పోటీల్లో 300 మందికి పైగా యువత చిన్నారులు పాల్గొని తమ కళ ప్రతిభను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 P4 విధానం సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్వచ్ఛంద, సేవ్ వాటర్, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, హరితాంధ్ర అంశాల్లో వేసిన వర్ణ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తమ చిత్రకళా నైపుణ్యాన్ని వెలికితీసి ప్రజలను జాగృతం చేసేలా వేసిన చిత్రాలు కొత్త శోభను సంతరించుకున్న కృష్ణా తీరం స్ఫూర్తి వైబ్రెంట్ విజయవాడకు తొలి అడుగు అని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా పేర్కొన్నారు. పెయింటింగ్ డ్రాయింగ్ పోటీల్లో కనిపించిన ఉత్సాహంతో విజయవాడ గెలిచింది. ఈ విజయం అందించిన ఉత్సాహంతో ప్రతివారం హరిత బేరం పార్కులో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫోటోగ్రఫీ, యోగా, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తామని, వీటిలో నగర ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవానీ ఐలాండ్లో బర్డ్స్ ఫోటోగ్రఫీ పోటీలు కూడా నిర్వహిస్తామన్నారు. పోటీల్లో గెలుపోటములు సహజమేనని, ఈ పోటీల్లో పాల్గొనడమే ప్రధానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్, ఏపీ టీడీసీ డివిజనల్ మేనేజర్ పి. కృష్ణ చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ సిఇఓ తరుణ్ కాకాని, జిల్లా టూరిజం అధికారి ఏ. శిల్ప, ఆయుష్ అధికారి డాక్టర్ రత్న ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ పున్నమి ఘాట్లో చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలందరినీ ఎంగేజ్ చేసి, ముఖ్యంగా టాలెంటెడ్ చాలామంది విజయవాడ పిల్లలు కానీ అలాగే పేరెంట్స్ టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళని సండే బయటికి తీసుకొచ్చి ఈ విజయవాడ అలాగే ఎన్టీఆర్ డిస్టిక్లో అలాగే పున్నమి ఘాట్లో వాళ్ళ టాలెంట్ ప్రదర్శించేలాగా ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ చేయడం జరుగుతూ ఉంది. చూస్తే వందలాది మంది వచ్చి పార్టిసిపేట్ చేసి ఎంతో చక్కగా పెయింటింగ్ చేస్తున్నారు. ఇది మంచి పరిణామము. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రానున్న రోజుల్లో ప్రతి సండే పున్నమి ఘాట్లో అలాగే మన కొండపల్లి ఫోర్ట్లో అలాగే పవిత్ర సంగమము ఇబ్బంపర్ల పెడుతూనే ఉంటాము. సో పబ్లిక్ ఎంగేజ్ అవ్వాలి. పబ్లిక్ ఒకసారి యాక్టివ్గా ఎంగేజ్ అవుతే వాళ్ళలో మంచి పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివిటీ దూరం అవుతుంది. అట్లాగే మనం అయితే విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ లక్ష్యాలను సాధించాలనుకుంటున్నామో దానికి ఎలాగైతే యోగాంధ్ర దోహదపడుతుందో అలాగే ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు అలాగే ఇలాగ టాలెంట్ హంట్ కార్యక్రమాలు కూడా దోహదపడతాయని సందర్భంగా భావిస్తూ విజయవాడలో చాలా టాలెంట్ ఉంది. విజయవాడ హ్యావ్ టాలెంట్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్. సో నా విజయవాడ ఘాట్ టాలెంట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. దాంట్లో అన్ని రకాలుగా టాలెంట్, వాళ్ళు సింగర్స్ అవ్వచ్చు, పెయింటర్స్ అవ్వచ్చు, డాన్సర్స్ అవ్వచ్చు, ఈవెన్ ఎక్సర్సైజెస్, యోగా, అట్లాగే నానా రకాల టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక వేదిక కల్పించి విజయవాడని ఒక వైబ్రెంట్ సిటీగా, ఒక సిటీ ఆఫ్ విక్టరీగా, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీగా చేసుకుంటూ ఇక్కడ టూరిస్ట్ యాక్టివిటీస్ని పెంపొందిస్తూ అలాగే మన రాష్ట్రం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి కూడా టూరిస్ట్ ఇక్కడ వచ్చేలాగా యాక్టివిటీస్ తీస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులు కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి. మీలో కూడా చాలా టాలెంట్స్ ఉన్నాయి. మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు కూడా పోటీలో పార్టిసిపేషన్ చేయండి, పెయింటింగ్ చేయండి. లెట్ us మేక్ దిస్ సిటీ బ్యూటిఫుల్ సిటీ. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ రోజు. ఒక ఎత్తు అయితే మనకి ఎంటైర్ ఆల్ ఇండియా లెవెల్లో స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్స్ బయట వచ్చినాయి. ర్యాంక్స్ ఇంకా డిక్లేర్ చేయాలి, బట్ అవార్డ్స్ బయట వచ్చినాయి. దాంట్లో విజయవాడ అనేది సూపర్ స్వచ్ఛ లీగ్లో ఉంది అనేది చాలా గర్వకరమైన విషయం. మోర్ ద మిలియన్ ప్లస్ సిటీలో ఎంటైర్ కంట్రీలో 4 ఉన్నాయి. దాంట్లో విజయవాడ కూడా వన్ ఆఫ్ ద మిలియన్ ప్లస్ సిటీ అని డిక్లేర్ చేయడం జరిగింది. దీని ప్రకారంగానే నెక్స్ట్ వచ్చే వీక్లో ప్రెసిడెంట్ దగ్గర కూడా అవార్డు తీసుకోవడం కూడా జరుగుతుంది. అది కాకుండా ఈరోజు బర్మ్ పార్క్లో మన కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేషన్తో పెయింటింగ్ కాంపిటీషన్స్ మనం పెట్టడం జరిగింది. మనకి గవర్నమెంట్లో జరుగుతున్న మెయిన్ ఇంపార్టెంట్ 4-5 థీమ్ బేసిస్ పైన కాంపిటీషన్స్కి పిలవడం జరిగింది. భారీ ఎత్తున రెస్పాన్స్ లాస్ట్ 1 వీక్ నుంచి వచ్చినాయి. దాదాపు 200 స్టూడెంట్స్ అలాగే 55 మెంబర్స్ దాకా ఆర్టిస్ట్ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయడానికి ముందు వచ్చారు. మీరందరికీ తెలుసు బర్మ్ పార్క్ చాలా యాక్టివ్ ఏరియా, పబ్లిక్ వస్తుంటారు, బయట నుంచి వస్తుంటారు. అలాగే ఇక్కడ వచ్చే టూరిజం పొటెన్షియల్ ఉన్న ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఈ ఘాట్ పక్కన మంచి పెయింటింగ్స్ చేస్తే ఒక ఎత్తు టాలెంట్స్ కూడా బయట వస్తుంది. ఒకవైపు ఈ ఏరియా కృష్ణానది గట్టు కూడా బ్యూటిఫుల్గా మారుతుంది. ఇంకా మంచి ఆలోచనతో ఈరోజు మేము పెయింటింగ్ కాంపిటీషన్ జరుపుతున్నాము. మీరందరూ చూస్తున్నారు, చాలా సిటిజన్స్ చేస్తున్నారు, కలెక్టర్ గారు చేస్తున్నారు, మేము కూడా చేస్తున్నాము. సో కాబట్టి ఈ ఒక టాలెంట్ విజయవాడలో ఉన్నది ఎక్స్ప్రెస్ చేయడానికి రకరకాల అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు వచ్చే రోజుల్లో కూడా మనం చేస్తున్నాము. మీరందరికీ తెలుసు, లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ మనం ఇదే టైంకి అప్రాక్సిమేట్లీ ఎక్కడ లేని విధంగా ఫ్లడ్స్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. ఆ ఫ్లడ్స్ దాదాపుగా 50% కార్పొరేషన్ వాటర్లో ఉండిపోయి
ఈ ఎఫర్ట్ పెడుతూ మళ్ళీ తర్వాత నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రావడం అనేది మన ఫీల్డ్లో ఉన్న శానిటరీ వర్కర్స్ ఉండొచ్చు, ఇంజనీర్స్ ఉండొచ్చు, అలాగే మన సివిల్ సొసైటీ ఉండొచ్చు, అలాగే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండొచ్చు, అండ్ పబ్లిక్ అట్ లార్జ్ ఇన్ విజయవాడ వాళ్ళ కోఆపరేషన్తోనే ఈ అచీవ్మెంట్ చేశామని నేను గొప్పగా చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా మేయర్ గారికి, కార్పొరేటర్స్ అందరికీ కూడా, అలాగే లోకల్ మన ఎంపీ గారు ఉండొచ్చు, ఎమ్మెల్యేస్ ఉండొచ్చు, కలెక్టర్ గారు ఉండొచ్చు, పైనుంచి మన గవర్నమెంట్ నుంచి కూడా అందరూ కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నుంచి మన సెక్రటరీ గారు, అలాగనే మన టీడీఎంఏ గారు అందరూ కోఆపరేషన్తో ఈ ఒక ఫీట్ అచీవ్ చేశాము. ఇది ఒక బాధ్యత. వచ్చే రోజుల్లో ఇంకా బాగా చేయాలి, ఇంకా మనకు చాలా పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇంకా బాధ్యతతో ఈ వర్క్ చేయడానికి అందరూ కూడా రెడీగా ఉన్నాము, మోటివేటెడ్గా ఉన్నాము. థ్యాంక్ యూ.